హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏంటిదా అని చూస్తున్నారా? ఈ జనరేషన్‌లో వంటొచ్చా అని అడిగితే చాలు. వెన్నీళ్ళు పెట్టడం వచ్చు, మ్యాగీ చేయడం వచ్చు, ఆమ్లెట్ వేయడం వచ్చు అని చెప్తారు. కానీ ఇదొక్క రెసిపీతో ఒక 2, 3 వంటలు మీ చేతిలో ఉన్నట్లే. అందుకే మీకోసం ఈజీగా, సింపుల్‌గా అయిపోయే రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చా. మీరు స్క్రీన్‌లో చూస్తున్న విధంగానే ప్రతి ఒక్క స్టెప్‌ని ఫాలో అయిపోండి. ఈ రెసిపీని నాలాగా లేజీగా ఉన్న ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లేదా బిజీ షెడ్యూల్ ఉన్న వారికి కూడా షేర్ చేయండి. తక్కువ టైంలో ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ కాబట్టి షేర్ చేయండి. మరి 2, 3 వంటలన్నావు మరి ఏంటేంటి అని చెప్పట్లేదనుకుంటున్నారా? ప్రాసెస్ అంతా అయిపోయి లాస్ట్ 5-10 మినిట్స్ టైంలో మనం పన్నీర్ వేసుకోవచ్చు. లేదంటే ఆలు ఏసుకోవచ్చు. లేకుంటే బాయిల్డ్ ఎగ్స్ ఏసుకోవచ్చు. ఇంకా కావాలి అనంటే మిల్ మేకర్ ఏసుకోవచ్చు. ఇట్లా మీ చాయిస్. ఒకటే రెసిపీ 4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అనమాట. నా లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతది. ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీసే ఉంటాయి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంట్లో ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే మరేం చేయాలి? ఇంతవరకు చూసారు కదా! ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో రెడీ చేసేసి ఇంకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేమేమి వంటలు కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.